హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనము ఈ ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి పక్ష రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ ఫిబ్రవరి నెలలో ఈ పక్షంలో మనకి ఎలా ఉన్నాయి గ్రహస్థితులు అని అంటే, రవి కుజ బుధ శుక్రగ్రహాలు మకర రాశిలో, అలాగే రాహువు కుంభరాశిలో, శని మనకి మీనరాశిలో వక్రించి ఉండడం, ఆ తర్వాత కేతువు సింహరాశిలో ఉండడం జరిగింది. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వలన మనకి ఆల్రెడీ చతుర్గ్రహ కూటమి జరుగుతుంది. ఇక త్వరలో మనకి మన పక్షం దాటిన తర్వాత పంచగ్రహ కూటమి జరుగుతుంది. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమిలో మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఈ పక్షంలో జరిగేటటువంటి రాశి ఫలితాలను నేను మీకు ఒక్కొక్క రాశి వారికి వివరిస్తాను. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహము, అలాగే అష్టమ శని, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఈ చతుర్గ్రహాలు కూటమిగా ఏర్పడి మకర రాశిలో ఉండడం ద్వారా మనకి సింహరాశి వారికి శత్రుపీడ అనేటటువంటిది పోతుంది. అయితే స్థిర ఆస్తులు మీరు కొనడం అనేటటువంటివి జరుగుతాయి. మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉన్నటువంటి స్థిరాస్తిని, వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తులను అమ్మి మీ పేరు మీద కొనుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే మీ పేరు మీద మరొక ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా మరి అందరూ ఏమనుకుంటారు, నరగోష్ట తగులుతుందేమో, చుట్టాలు ఏమనుకుంటారో అని చెప్పి మీరు కొనకుండా ఆగడం, ముందుకి ఒక డెసిషన్ అనేటటువంటిది ముందుకి వెనక్కి డైలమాలో ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ప్రతి పని కూడా 1కి 2 సార్లు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ సింగిల్ అటెంప్ట్లో మనం ఏ పని కూడా సాధ్యం కాదు. అలాగే పిల్లల నుంచి మీకు అనేకమైనటువంటి టెన్షన్స్ మీకు లభిస్తాయి. అలాగే మీరంతా కూడా ముందుకు వెళ్ళడమా స్టడీస్లో, పిల్లల అనారోగ్య పరిస్థితి, కాలేజీలకు దింపడం, హాస్పిటల్కి దింపడం, ఈ రకంగా గజిబిజిగా మీ జీవితం అనేటటువంటిది ఉంటుంది. దీనికి తోడు ఇదిలా ఉంటే మీకు కావలసినటువంటి వ్యక్తుల పైన చాడీలు చెప్తూ ఇతరులు, మీకు పూర్వం ఫ్రెండ్స్, చిన్నప్పుడు క్లాస్మేట్స్ అవనండి, తర్వాత అటువంటి వాళ్ళంతా కూడా మీకు చెప్పడం, దాంతో మతిపోవడం, ఆ యొక్క మానసికంగమైనటువంటి వైకల్యము ఇప్పటి వరకు కొనసాగడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి 1 నుంచి ఈ 15వ తేదీ 2026 సంవత్సరంలో ఇవన్నీ కూడా పోవడం, ఈ యొక్క మానసిక టెన్షన్స్ పోవడం అనేటటువంటి జరుగుతాయి. న్యూ లైఫ్ మీద మంచి ఆసక్తి కలుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారికి మనము బుధ జపం చేసుకోవాలి, బుధ స్తోత్రాలు చదువుకోవాలి. బుధుడికి కిలోం పావు మరి మినుముల్ని, పెసల్ని, ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము బుధవారం నాడు దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం, ఆ అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం, మంత్ర జపాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.